మనం ఈ గోల్ సెట్టింగ్ అలాగే కాన్సన్ట్రేషన్ ఈ రెండు సబ్జెక్ట్స్ని మీద కొద్దిసేపు నా భావాలు మీతో పంచుకుంటాను. అలాగే మీరు కూడా మీ యొక్క ఉద్దేశాలు భావాలు ఏవైనా ఉంటే నాకు చెప్పచ్చు. ఇట్స్ ఏ ఇంటరాక్టివ్ సెషన్. మొట్టమొదట గోల్ అంటే లక్ష్యము. ఈ గోల్ అంటే అసలు ఏమిటో మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా చేరడానికి ఎటువంటి ప్రక్రియను మనం అనుసరించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అది అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది మనకు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి, దాన్ని కూడా ఎలా సాధించాలనే విషయం కూడా ఇప్పుడు ఈ సెషన్లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గోల్ అంటే ముందే చెప్పుకున్నాం లక్ష్యం. లక్ష్యాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. అది కెరీర్కి సంబంధించిన లక్ష్యాలు కావచ్చు, లేకపోతే మరి ఏదైనా చదువుకు సంబంధించినటువంటి లక్ష్యాలు కావచ్చు. ఇలా రకరకాల లక్ష్యాలు ఉంటాయి. ఏ లక్ష్యం సాధించాలన్నా కూడా దానికి ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్లో ప్రయాణిస్తేనే, స్టెప్ బై స్టెప్ ఆ పాత్లో మనం ప్రయాణిస్తేనే ఆ లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా చేరుకోగలుగుతాం. ఇటువంటిప్పుడు ఈ గోల్స్ అనేవి, మొట్టమొదటి గోల్ అంటే ఏమిటో తెలిసిపోయింది కదా. గోల్ అంటే మన యొక్క లక్ష్యం. మనం ఏం చేయాలి, ఏం చదవాలి, లేకపోతే ఎటువంటి ఉద్యోగం చేయాలి, లేకపోతే సంఘంలో ఏ విధంగా మనకు గుర్తింపు తెచ్చుకోవాలి, ఇటువంటివి ఏవైనా సరే ఇవన్నీ కూడా మన గోల్స్. ఈ గోల్స్ అనేవి మనం సెట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలి ఏమిటి అనేది ఒక క్షణం చూద్దాం. ఈ గోల్ అనేవి మనం స్మార్ట్గా సెట్ చేసుకోవాలి. గోల్ని ఎప్పుడు కూడా మనం స్మార్ట్గా సెట్ చేసుకోవాలి. అంటే స్మార్ట్ అంటే ఇది గోల్ మనం నిర్వచించడానికి వాడేటువంటి ఒక పదం. ఇది స్మార్ట్ స్పెల్లింగ్ SMART, స్మార్ట్. ఇందులో ఎస్ అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. అంటే గోల్ అనేది ఎప్పుడు కూడా మనం స్పెసిఫిక్ గోల్ని మనం ఎంచుకోవాలి. అంతేగాని ఇది కాకపోతే అది కాకపోతే ఇంకోటి, ఈ రెండు కాకపోతే ఇంకో మూడోది, అప్పుడు టైంని బట్టి వెతుక్కుందాము, ఇలా కాదు. మనం గోల్ అనేది ఒక స్పెసిఫిక్ గోల్స్ కానీ, లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి ఏమిటి, ఏవైనా సరే అది మనం ఒక స్పెసిఫిక్ గా మనం ముందు అనుకోవాలి. అంతేగాని ఎక్కువ ఆల్టర్నేటివ్స్ పెట్టుకుని ఇది కాకపోతే దానికి వెళదాం, అది కనుక అక్కడ ఫెయిల్ అయితే దీనికి వెళదాం, అక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే దీనికి వద్దాం, ఇలా అనుకుంటే ఏమవుతుందంటే మనలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా ఒకటి లేకపోతే రెండు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. 2 లక్ష్యాలు, అందులో మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీ ఏది, సెకండ్ ప్రియారిటీ అనేది మనం సెట్ చేసుకోవాలి. అట్లాగే ఎం అంటే మెజరబుల్ అని. మెజరబుల్ అంటే ఇదే, మనకు ఏం కావాలి, ఎంతవరకు కావాలి, ఈ గోల్లో మనం ఏం సాధించదలుచుకున్నాం, ఎంతవరకు సాధించదలుచుకున్నాం అనేది మెజరబిలిటీ అనేది తప్పకుండా ఉండాలి. అట్లాగే మూడోది అంటే అచీవబుల్ అంటే సాధించడానికి అవకాశం ఉన్నదాన్ని మాత్రమే మనం గోల్గా ఎంచుకోవాలి. అసాధ్యమైనటువంటి పనులని మనం గోల్గా పెట్టుకుంటే అది మనకు ఫెయిల్యూర్ని తీసుకొస్తుంది తప్పితే సక్సెస్ని తీసుకురాదు. అచీవబుల్ అంటే మనకున్నటువంటి మన పద్ధతుల్లో, మన పరిస్థితుల్లో, మనకున్నటువంటి రిసోర్సెస్కి తగ్గట్టుగా మనం చూసుకుని అచీవబుల్ గోల్స్. ఒక స్టూడెంట్ కావాలంటే అమెరికా వెళ్ళటం అనేది ఒక అచీవబుల్ గోల్, సబ్జెక్ట్ టు హిస్ సో మెనీ అదర్ కండిషన్స్. లేకపోతే ఒక నాయకుడికి, పొలిటికల్ లీడర్స్కి ఒక ఎమ్మెల్యే కావటము, లేకపోతే ఒక మినిస్టర్ కావటము,
ఒక యూనియన్ క్యాబినెట్ లోకి వెళ్ళటం, ఇటువంటి గోల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ అచీవబుల్ గోల్స్. అదే ఒక ఇండియాలో ఉంటున్నటువంటి ఒక ఇండియన్ అమెరికా ప్రెసిడెంట్ కావాలనుకోవటం అనేది అది దట్ ఈస్ నాట్ అచీవబుల్. ఏదైనా సరే అసాధ్యమైనటువంటి గోల్స్ వీటిని కూడా మనం ఎంచుకోకూడదు. దాని తర్వాత రియలిస్టిక్ గా ఉండాలి. ఆర్ స్టాండ్స్ ఫర్ రియలిస్టిక్. రియలిస్టిక్ అంటే అది మరి ఆకాశంలో మనం భవనాలు నిర్మించకుండా నేల మీద అంటే అది అసలు సాధ్యమవుతుందా కాదా, రియలిస్టిక్ గా ఉండే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. అట్లాగే టీ స్టాండ్స్ ఫర్ టైం బౌండ్. టైం బౌండ్ అంటే ఎంత కాలంలో మనం మన గోల్ని మనం చేరదలుచుకుంటున్నాము. ఓ సంవత్సరమా, 2 సంవత్సరాల, లేకపోతే 10 సంవత్సరాల, లేకపోతే 20 సంవత్సరాల, ఏదైనా అంటే మనం తీసుకున్న గోల్ యొక్క దీన్ని బట్టి ఆ టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. అంతేగాని అన్లిమిటెడ్ టైం పీరియడ్ గా పెట్టుకుంటే అది గుడ్ గోల్ కాదు అది. కాబట్టి టైం బౌండ్ మొత్తం 5 స్మార్ట్, స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబిలిటీ, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండ్. ఇటువంటి గోల్స్ మాత్రమే మనం ఎప్పుడైనా సరే అచీవ్ చేయడానికి అది మన చేతిలో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే ఏదైతే అచీవబుల్ లేని, రియలిస్టిక్ గా లేని గోల్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే అది మనకు కష్టసాధ్యం. అయితే అసలు గోల్ అనేది ఎందుకు పెట్టుకోవాలి? గోల్ లేకుండా మనం పనిచేయలేమా? గోల్ అవసరం ఉందా? మనం ఇది కావాలని చెప్పి ముందే అనుకోవాలా? ఆ టైంకి ఏదో అయితే అది. ఇప్పుడు మనం ఇదివరకు మనకు ఒక 50-60 సంవత్సరాల క్రితం కనుక వెళితే ఇండియాలో మనకు నేను ఇదే కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు అదే కావాలి అంటే కొద్దిగా కష్టసాధ్యమైన విషయంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉండేవి. దాని తర్వాత చదువుకి మన ఉద్యోగాలకి కూడా సంబంధం అనేది తక్కువగా ఉండేది. ఒక డిగ్రీ పాస్ అయిన తర్వాత ఏదో ఒక ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడికి పంపమంటే అక్కడికి వెళ్ళి మన ప్రయత్నాలు చేస్తుంటే చివరికి ఏదో ఒక ప్రయత్నంలో ఫలించి ఏదో మనకు తెలియని ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగాన్ని ఇక రిటైర్ అయ్యే వరకు కూడా చేస్తుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనకు ఎప్పుడైతే మనకి ఎకానమీ ఓపెన్ అప్ అయిందో, లిబరలైజేషన్ ఎఫెక్ట్స్ మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం దాన్ని సెట్ చేసుకొని మన కోరిక ప్రకారం మన గోల్ని సెట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. అందుకని ఈ గోల్ అనేది చాలా అవసరం. మనం దాన్ని ఎంచుకునే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఈ గోల్స్ అనేవి మనం పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా మన పాత్ అనేది క్లియర్ గా ఉంటుంది. మనం ఎంచుకుని బట్టి మనకు అక్కడికి ఆ పాత్, ఆ గోల్ చేరుకోవడానికి ఉండేటువంటి మార్గం అనేది మనకు తెలిసిపోతుంది. ఒకళ్ళకి రాజకీయ నాయకుడు కావాలనుకున్నాడు కాబట్టి అతని మార్గం అనేది అతనికి తెలుస్తుంది. అంటే ప్రజలతో మమేకం కావటం, దాని తర్వాత దానికి సంబంధించిన వాళ్ళతో సాహచర్యం చేయటం, ఎప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని ఆదుకోవటం, ఇట్లా. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదలుచుకుంటే అతని పాత వేరే డిఫరెంట్ గా ఉంటుంది. డిగ్రీ చేయటం, ఆ తర్వాత కోచింగ్ తీసుకోవడం, అతను ఆ పాత గోల్లో వెళ్ళాలి. మన గోల్ రీచ్ కావడానికి మనం ఎటువంటి దోవలో వెళ్ళాలి అనేది మనకు తెలిసింది. అట్లాగే మనం ఒక గోల్ని మనం స్పెసిఫిక్ గా కనుక ఎంచుకుంటే మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒక గోల్ ఎంచుకోవాలి, దానికి మనం కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఆ తర్వాత ఇంక ఎన్ని వచ్చినా కూడా మనం నేను ఇదే అనుకున్నాను, ముందు ఇదే అవుతాను, అవి వేరే ఆపర్చునిటీ తర్వాత ఆలోచిద్దాం అనేటువంటి థింకింగ్ కనుక మనం డెవలప్ చేసుకుంటే మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ కన్ఫ్యూజన్ లో మనం పడ్డామంటే అది మన యొక్క ప్రగతిని నెమ్మదిగా వెళ్ళేట్టుగా చూస్తుంది. అట్లాగే ప్లాన్ ఉంటుంది. మనం ఏమి మన యొక్క
దీని మీద మనకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్. ఈ గోల్ అనేది మనం ఎట్లా సెట్ చేసుకోవాలో మీకు తెలిస్తే సెలక్షన్లో అంటే మనకు ఒక 10 ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు వీటిల్లో 10 ఆపర్చునిటీస్లో మనకి ఏది సూట్ అవుతుంది, లేకపోతే మనకి ఏది పనికిరాదు, మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి మనం దీనికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేవి ఇట్లా సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఈ గోల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకున్నటువంటి రిసోర్సెస్ని బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి, మనకున్నటువంటి ఆపర్చునిటీస్ని బట్టి మనం మనకు సూటబుల్గా ఉండే గోల్ని మనం చేసుకుంటే ఎప్పుడు సెలక్షన్ మీద ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. సెలక్షన్ రాంగ్ సెలక్షన్ చేస్తే అది మనకు ఇబ్బందిగా కలిగిస్తుంది తర్వాత ఫ్యూచర్. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, మన లక్ష్యాన్ని ఎలా సెట్ చేసుకోవాలి. ప్రతి మనం ఇవన్నీ చదువుకోకపోయినా కూడా సెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనం దాని గురించి తెలుసుకుంటే మన యొక్క ప్రాసెస్ మనకు ఈజీగా ఉంటుంది. గోల్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ గోల్ సెట్టింగ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇందాక లాస్ట్ ప్రీవియస్ స్టెప్లో ఏం చేసాము, మన గోల్ ఏది అనేది మనం నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయించుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ నిర్ణయించుకోవడానికి మనం ఏం స్టెప్స్, ఏమేమి విషయాన్ని కన్సిడర్ చేయాలి, ఇవన్నీ అట్లాగే మనకు ఇబ్బందులు కలిగించే విషయాలు ఏమిటి, లేకపోతే మన అనుకూలంగా ఉండేటువంటి విషయాలు ఏంటి, వీటన్నిటిని కూడా మనం నెమ్మదిగా ఒక్కొక్కదాన్ని మనం స్టడీ చేస్తూ రావాలి. ఇప్పుడు మనకు అవైలబుల్ ఆపర్చునిటీస్, సపోజ్ వీఆర్ ఏ జాబ్ సీకర్, నాకు చదువు అయిపోయింది, మనం ఒక రెస్పెక్టివ్ జాబ్లోకి వెళ్ళదలుచుకున్నాం. సో వాట్ ఆర్ ద అవైలబుల్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్, జాబ్ మార్కెట్ అనేది ముందు మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఏవైతే అవైలబుల్ ఆపర్చునిటీస్ రెడీగా ఉంటాయో అవి తెలుసుకోకుండా మన గోల్ మనం ఎప్పుడు కూడా మనం సెట్ చేసుకుంటాం. కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకు మార్కెట్లో. చాలా ఆపర్చునిటీస్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, చాలా ఉంటాయి. వాటిల్లో మనకు అవైలబుల్ ఆపర్చునిటీస్ ఏమిటో ముందు తెలుసుకోవాలి. దాని తర్వాత మన ఇంట్రెస్ట్, మన దేని మీద ఆసక్తి ఉంది, వాటిల్లో ఒక 10 ఆపర్చునిటీస్ అనుకోండి. ఆ 10 ఆపర్చునిటీస్ మనం ఒకసారి స్కాన్ చేస్తే అందులో మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏమిటి. మనకు చిన్నప్పటి నుంచి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, అట్లాగే మన పేరెంటల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. అంటే మన తల్లిదండ్రులు మా వాడు ఇది కావాలి పెద్ద అయిన తర్వాత, మా అబ్బాయి ఇట్లా చేయాలి, లేకపోతే ఈ దేశం వెళ్ళాలి, ఈ చదువు చదవాలి, డాక్టర్ కావాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఇట్లా ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఎవరికి? పేరెంట్స్కి ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. సో కాన్సెన్సస్ వచ్చిన తర్వాత మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి, అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ 2-3 రకాల ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకటి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, నేను కూడా ఇక్కడ డాక్టర్ని చూసి అబ్బా నేను కూడా డాక్టర్ని సేవ చేయొచ్చు కదా అనుకోవచ్చు, ఇది ఉంటుంది. కానీ మనకు యాక్చువల్గా మనకు ఎక్కువగా మనకి నచ్చింది, మనకి ఇంట్రెస్ట్ ఉన్నది 1-2 మాత్రమే ఉంటాయి. సో ఆ 1-2లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కావచ్చు, అది చిన్న పెద్ద అనేది ఏమీ లేదు. ఇప్పుడు కొంతమందికి పేద పిల్లలు కానీ పేద వర్గాల నుంచి వచ్చే వాళ్ళకు ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగమే వాళ్ళ గోల్ కావచ్చు, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగమే వాళ్ళ గోల్ కావచ్చు. అదే కొద్దిగా ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకోవచ్చు. అట్లా ఏదైనా సరే వాళ్ళు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అట్లాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంతమంది మ్యాథమెటికల్ బేస్డ్ ఏరియాస్ ఇంట్రెస్ట్గా ఉంటాయి, కొంతమందికి బయలాజికల్ సైన్సెస్ ఏరియాస్ ఇంట్రెస్టెడ్గా ఉంటాయి, ఇట్లా రకరకాలు. లేదా పొలిటికల్ సైన్సెస్. కాబట్టి ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏ ఏరియాలో మనకు ఎక్కువ వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంటుందో వాటిని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది మామూలుగానే ఇది మన కెరీర్ అనేది మన ఒక్కళ్ళకి సంబంధించిన విషయం కాదు. మన పేరెంట్స్ ఉంటారు, మన సిబ్లింగ్స్ ఉంటారు,
అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరితో మనం ఒకసారి డిస్కస్ చేసుకొని మనం ఒక కాన్సెన్సస్ ఫ్యామిలీ లెవెల్లో కాన్సెన్సస్ వస్తే మనకు ఇందులో మన ప్రయాణం అనేది సులభంగా జరుగుతుంటే మంచిది. ఎందుకంటే లేకపోతే పేరెంట్స్ ఒకటి అనుకుంటారు, ఈ స్టూడెంట్ ఇంకోటి అనుకుంటాడు, చివరికి తండ్రికి కోపం వచ్చి నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో అనే పరిస్థితులు వస్తుంటాయి కొన్ని కుటుంబాల్లో. ఇవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. అందుకని మనం అటు పేరెంట్స్ కానీ మనం ఒకవేళ వీఆర్ స్ట్రాంగ్ ఎట్ మన అభిప్రాయం మీద మనం స్ట్రాంగ్ గా ఉంటే పేరెంట్స్ కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ గోల్స్ లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అంటే ఏదో 2 రోజుల్లో 3 రోజుల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో అచీవ్ చేయగలిగింది. అలాగే మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి, ఒక 4 years 5 years అటు ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, ఇట్ టేక్స్ మోర్ టైం. సో అది మనం కూడా మనం అంతకాలం సస్టైన్ చేయగలమా లేదా అనేది ఆలోచించుకొని వీటిల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ముందు ఈ మిట్టెక్కేసేసి అక్కడి నుంచి తర్వాత ఆలోచిద్దామా, లేదు ఏమైనా సరే నేను ఫైనల్ గా ఇదే కావాలి, నేను ఇట్లాగే తయారు కావాలి అనుకొని లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటామా, లేకపోతే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని అక్కడ చేరిన తర్వాత అక్కడ మళ్ళీ ఆలోచించి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కొత్తగా ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకుంటామా అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క సామాజిక పరిస్థితిని బట్టి, మన కుటుంబ పరిస్థితిని బట్టి, దాని తర్వాత మన యొక్క క్యాపబిలిటీస్, చదువులో మన యొక్క దీని గురించి కానీ, లేకపోతే ఆ రెస్పెక్టివ్ ఏరియాస్ లో మనం ఎంతవరకు పెనిట్రేట్ కాగలం అనే విషయం మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగానే 1-2 అట్లా షార్ట్ లిస్ట్ చేసుకుని 1 or 2 షార్ట్ లిస్ట్ చేసుకుని మనం దాంట్లో మన పయనం అనేది మొదలు పెట్టాలి. అయితే మనం ఈ గోల్ అచీవ్మెంట్, గోల్ సెట్టింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే.